లేదు. ఇది కూడా ఒక కారణమా ఈ 2 ఏళ్లలో పరిపాలన ఫెయిల్యూర్? అంటే ఇక్కడ ఒక సమస్య వచ్చేసింది. మీరు టికెట్ కేటాయింపు ఏంటి? మీరు ప్రాతిపదిక వ్యక్తి క్యారెక్టర్, వ్యక్తికి ఉన్న ప్రచారం, వ్యక్తికి ఉన్నటువంటి ఫాలోయింగ్, పబ్లిక్ లో ఉన్నటువంటి మంచి పేర ఈ చూడట్ల. టికెట్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తున్నావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు ఫస్ట్ అడుగుతున్నది అది. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీకి ఎంత ఇస్తావు? నీకు నువ్వు ఖర్చు పెట్టుకుని పార్టీకి ఎంత ఇస్తావు? ఇచ్చేసారు, వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళేమన్నా దాన్ని ఏమంటారు, చారిటీ. తమ జీవితకాలం సంపాదించుకునే ఆస్తులు, తాతల ఆస్తులు, లేకపోతే వాళ్ళ ఆస్తి అంతా తీసుకొచ్చేసి పార్టీకి జనానికి ఖర్చు పెట్టేసి కూర్చోడానికి సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలన్నప్పుడు మట్టి తవ్వుకుంటున్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు, ఏయో చేస్తున్నాడు. కాదు అనడానికి ప్రభుత్వం దగ్గర ఏముంది? ఇది చేసేటప్పుడు ప్రజలు బాధితులు అవుతారు. ఇక్కడ ఇది తెలియదా? దీన్ని ఎలా ఆపుతారు? కేవలం బాబు కన్నెర్ర, బాబు సీరియస్, ఈనాడు జ్యోతినే వార్త రాస్తాయి, ఉల్టా చోటు కొత్తవాళ్ళకి డాంటే అన్నమాట. ఇక్కడ వీళ్ళే రాసేసి తప్పు బాబు గారి కాదు, తప్పు ఎమ్మెల్యే, ఇదే టైప్ లో రాసుకొస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారంటే